హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది కూడా రైల్వేకి అప్లై చేసుకుంటున్నప్పుడు సర్టిఫికేట్స్ గురించి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు గ్రూప్ డి మనకి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సరే ఎలా అప్లై చేసుకోవాలి, ఓబీసీ వాళ్ళకి మెయిన్ గా ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, గర్ల్స్ నేమ్ చేంజ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ కి బిఫోర్ ఏమో వాళ్ళ ఫాదర్ ఇనిషియల్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇనిషియల్ తోటి నేమ్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటి సార్, ఎలా వీటికి సొల్యూషన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. సో మెజారిటీగా అడుగుతుంది ఏంటంటే సర్టిఫికేట్స్. సార్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఏది తీసుకోవాలి అంటే లైక్ స్టేట్ తీసుకోవాలన్నా సెంట్రల్ తీసుకోవాలా? ఇదే నన్ను చాలా మంది అడుగుతున్నారు కూడా. స్టేట్ ఫార్మేట్ తీసుకోవాలన్నా లేదంటే సెంట్రల్ ఫార్మేట్ తీసుకోవాలా, ఏ ఫార్మేట్ తీసుకొని మనం అప్లై చేయాలి సార్ అని చెప్పి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటిది, అందరూ చాలా మంది ఇన్ని రోజుల వరకు అంటే మన తెలంగాణ స్టేట్ లో ఎట్లుంటదంటే బీసీ ఏబిసిడి అని ఇలా కేటగిరీ సబ్ డివిజన్ ఉంటుంది అనమాట. కానీ సెంట్రల్కి వెళ్ళిన తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరు కూడా ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారు. మరి ఈ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటిది డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మరి ఏ సంవత్సరం సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఏమి వేయాలి, అదేవిధంగా గర్ల్స్ నేమ్ చేంజ్ ఇష్యూ అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం డిలే చేయకుండా ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఫార్మేట్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అడిగిన క్వశ్చన్ 10 సార్లు అడగొద్దు. మీకు అవైలబుల్ గా ఉంటే స్టేట్ ఫార్మేట్ అయినా పెట్టొచ్చు, లేదా సెంట్రల్ ఫార్మేట్ అయినా పెట్టొచ్చు. ఏది పెట్టినా సరే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు స్టేట్ ఫార్మేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది మనకి 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 2014 తర్వాత తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే బిఫోర్ 1 year తీసుకుంటే బెస్ట్ అనమాట. బిఫోర్ 1 year మీరు అప్లై చేసుకునే డేట్ కాంచి ఒక 1 year ముందు తీసుకుంటే సరిపోద్ది. మీకు టైం ఉంది కాబట్టి సఫిషియెంట్ గా ఈ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? 2014 తర్వాత ఇది తెలంగాణకి యాజ్ వెల్ యాజ్ ఏపీ టీఎస్ కానీ యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించి బైఫర్ఫికేషన్ యాక్ట్ వచ్చింది కాబట్టి, సో ఏపీ తెలంగాణ రెండు విడిపోయాయి కాబట్టి సో దానికి సంబంధించి 2014 తర్వాత మీరు తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ మనకి ఎలాగ టైం ఉంది కాబట్టి నేనేమంటా అంటే ప్రెసెంట్ ఇయర్ది తీసుకుంటే బెస్ట్ అనమాట. ఓకేనా? లేదు సార్ నాకు 1 year బిఫోర్ ఉన్నా నో ప్రాబ్లం, అట్లీస్ట్ కన్సిడర్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అంటే స్టేట్ తోటి కూడా స్టేట్ సర్టిఫికేట్ తోటి అది ఎస్సీఏ కానీ ఎస్టీఏ కానీ బీసీఏ కానీ ఏదైనా సరే స్టేట్ సర్టిఫికేట్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెంట్రల్ ఫార్మేట్ కూడా, ఇప్పుడు ఏపీ అనుకోండి గ్రామ సచివాలయానికి వెళ్ళి సార్ సెంట్రల్ ఫార్మేట్ ఇవ్వండి అంటే వాళ్ళు సెంట్రల్ ఫార్మేట్ ఇస్తారు, అది కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా మీ సేవకి వెళ్ళి సెంట్రల్ ఫార్మేట్ నేను అప్లై చేసుకోవాలి సార్ అంటే వాళ్ళు ఆ ఫార్మేట్ ఇస్తారు. అండ్ థర్డ్, ఇంకా చాలా మంది అడుగుతారు ఏంటంటే సార్ మాన్యువల్ గా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు కదా సార్, మరి ఆ నోటిఫికేషన్ల సంగతి ఏంటి సార్? సో నోటిఫికేషన్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేస్తే ఏ నోటిఫికేషన్ అని మెన్షన్ చేస్తే ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఎస్సీకి ఎస్సీ ఫార్మేట్, ఎస్టీకి ఎస్టీ ఫార్మేట్, బీసీకి బీసీ ఫార్మేట్ అని నాన్ క్లియర్, ఎన్సీఆర్ నాన్ క్రిమిలియర్ అయితేంది, ఈడబ్ల్యూఎస్ కి అయితేంది, ఇలా చాలా క్లియర్ గా పర్ఫామ్ ఉంటుంది. సో అది తీసుకొని కూడా మాన్యువల్ గా మీ యొక్క రెస్పెక్టివ్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు సైన్ పెట్టించుకోవచ్చు, మీరు పాత క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే. లేకపోతే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఇప్పుడు 100% ఈ నోటిఫికేషన్ లో వచ్చిన ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రిగార్డింగ్ మీరు ఏ కేటగిరీకి సంబంధిస్తారో కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది జాబ్ వచ్చిన తర్వాత 100% ఇదే తీసుకుని వెళ్ళాలి. మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి స్టేట్ ది పెట్టిన ప్రాబ్లం ఏమి లేదు, మీ అప్లికేషన్ రిజెక్ట్ కాదు. ఇది నేను చెప్తుంది కాదు, మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లా అఫీషియల్ గా రైల్వే బోర్డే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫైనల్ కన్క్లూజన్ స్టేట్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ బీసీ అయినా ఏదైనా సరే. అయితే ఇక్కడ బిఫోర్ 1 year అని చెప్పి అందరు చెప్పాను కదా, బట్ ఎక్సెప్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నారండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము ఫైనాన్షియల్ ఇయర్ ఖచ్చితంగా, ఓకేనా? సో ఫైనాన్షియల్ ఇయర్ ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి సార్ మరి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు క్లియర్ అయిపోతుంది అనమాట. మార్చి
31st కి ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు తీసుకుంటే కనుక 2024 తీసుకున్నా పర్లేదు. 2024 ఎవరైనా తీసుకున్నట్లయితే ఏప్రిల్ 1 అది మీకు 2025 మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ అనేది ప్రతి ఇయర్ మీ ఇన్కమ్ మేబీ చేంజ్ అయితే ఆ స్టేటస్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? అది ఎక్స్క్లూజివ్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకేనా? ఇక అదర్ దాన్ ఇక మిగతా వాళ్ళ బీసీ వాళ్ళ దగ్గరకు వస్తే మీరు చాలా మంది కూడా సర్టిఫికేట్ నెంబర్ దగ్గర ఏం చేస్తారంటే బీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ వేస్తారు. కాదు, కానీ మిమ్మల్ని అడుగుతుంది ఓబీసీ వాళ్ళకి ఏమడుగుతారంటే నాన్ క్రిమి లేయర్ అంటే ఐ థింక్ 8.5 lakhs 8 లక్షల కంటే మీ ఇన్కమ్ ఎబో ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది స్టేట్ లో ఇవ్వరు అనమాట. అంటే మీరు బై డిఫాల్ట్ రిజర్వ్ కింద వెళ్ళిపోతారు అనమాట. బీసీలలో ఎవరైతే సబ్జెక్టు కరెక్ట్. సో 8 lakhs అనుకుంటా 8.5 8 లక్షల కంటే మీ ఇన్కమ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. అంటే 8 lakhs బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అని ఇస్తారు. మిమ్మల్ని అడుగుతారు ఆర్ యు బిలాంగ్ టు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అంటే ఎస్ అని పెట్టండి. కానీ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం మీరు బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో బీసీ వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయండి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇలా పర్ఫామ్ ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇక్కడ ఉంటది అనమాట. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ సిఎన్డిఎన్ సంథింగ్ ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటుంది. ఓకేనా? ఇది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. అంతేగాని ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకుని ఆ నెంబర్ వేయద్దు. ఇక్కడ అడుగుతుంది ఎస్ నో అంటే మీరు నాన్ క్రిమి లేయర్ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ మీరు ఎస్ పెట్టారంటే మీ ఇన్కమ్ ఖచ్చితంగా 8 లక్షల కంటే బిలో ఉండాలి. ఒకవేళ నో పెట్టారు అనుకోండి ఓబీసీ నాన్ క్రిమి లేయర్ డిఫాల్ట్ అన్రిజర్వ్డ్ కింద వెళ్తారు అనమాట. అంటే ఓపెన్ కింద వెళ్తారు, మీకు రిజర్వేషన్ అంటే వర్తించదు. కొంతమంది అడుగుతారు సార్ నాకు ఓబీసీ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్, అదేవిధంగా నా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే మీరు బై డిఫాల్ట్ గా అన్రిజర్వ్ కింద వెళ్ళిపోతారు అనమాట. ఈ అప్లికేషన్ ఏం రిజల్ట్ కాదు, రిజెక్ట్ ఏం కాదు. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే అడుగుతుంది. అండ్ ఓబీసీలో కూడా నాన్ క్రిమి లేయర్ 8 lakhs బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమి లేయర్ స్టేటస్ ఇస్తుంది. ఇది మీరు ఎస్ అని పెడితే ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తారు కదా, ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆలోచించి మీ ఇన్కమ్ తెలుసుకొని పెట్టండి. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిఫోర్ 1 year ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకుని ఈడబ్ల్యూఎస్ మాత్రం కరెంట్ ఇయర్ తీసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైనా స్టేట్ ఆర్ సెంట్రల్ ఏ ఫార్మేట్ అయినా తీసుకోవచ్చు. స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీరు ఏ ఫార్మేట్ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టేట్ ఫార్మేట్ అయినా తీసుకోవచ్చు, సెంట్రల్ ఫార్మేట్ అయినా తీసుకోవచ్చు, ఏది తీసుకొని అప్లై చేసినా నో ప్రాబ్లం. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కూడా చెప్పినా మీరు సర్టిఫికేట్ నెంబర్ వేసేటప్పుడు ఒకవేళ మాన్యువల్ తీసుకుంటే ncb.nic.in అని ఉంటుంది అనమాట. అది మాన్యువల్ గా తీసుకున్నప్పుడు మీకు బీసీ కేటగిరీ వైజ్ ఒక కోడ్ ఉంటుంది అనమాట, రిజల్యూషన్ నెంబర్ అంటాం దాన్ని. సో ఆ రిజల్యూషన్ నెంబర్ అనేది మీకు అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. బట్ అంత రిస్క్ ఇప్పుడు అవసరం లేదు. జాబ్ వచ్చిన తర్వాత ఎలాగ ఖచ్చితంగా తీసుకెళ్లాలి కాబట్టి స్టేట్ ఫార్మేట్ కానీ సెంట్రల్ ఫార్మేట్ కానీ తీసుకొని మీరు అప్లై చేయండి. మీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ ఏ ఇయర్ తీసుకోవాలంటే బెటర్ టు ప్రెసెంట్ ఇయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. టైం ఉంటే గనక మీరు ప్రెసెంట్ ఇయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం కరెంట్ ఇయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 1 year 2 years బ్యాక్ అయినా మీ అప్లికేషన్ ఏ ప్రాబ్లం లేదు. కానీ 2014 తర్వాత ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గర్ల్స్ నేమ్ చేంజ్ ఇష్యూ అనమాట. సో చాలా మంది కూడా సార్ మాకు మ్యారేజ్ అయిపోయింది సార్, మా యొక్క నేమ్ అనేది మా యొక్క హస్బెండ్ ఏదైతే ఇనిషియల్ ఉందో ఇది రావడం జరిగింది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు క్లియర్ గా 1 time రిజిస్ట్రేషన్ రైల్వేలో చేసుకునేటప్పుడు మీ యొక్క నేము యాజ్ పర్ ఎస్ఎస్సి అని అడుగుతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. యాజ్ పర్ ఎస్ఎస్సి అని చెప్పి క్లియర్ గా అడుగుతుంది అనమాట. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. సో మీకు 10th class మెమోలో ఏ విధంగానైతే మీ పేరు ఉంటుందో అదే పేరు యాజ్ పర్ మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సేమ్ 10th class లో ఎలాగైతే ఉంటుందో 10th class అంటే మీకు అప్పటికి మ్యారేజ్ అయి ఉండదు కాబట్టి మనం మీ యొక్క ఫాదర్ది ఏదైతే ఇనిషియల్ ఉంటుందో అదే ఇనిషియల్ తోటి మీరు అప్లై చేసి ఉంటారు. అలా కాదు. సో
అదే కంటిన్యూ చేయండి. క్యాస్ట్లోకి వెళ్ళినా సరే మీకు ఒకవేళ ఇస్తే గనక మీ యొక్క ఫాదర్ నేమ్ ఇనిషియల్ ఏదైతుందో మీ యొక్క 10th క్లాస్లో చదివేటప్పుడు ఏ పేరు అయితే ఉంటుందో మీ యొక్క సర్నేమ్ అంటే ఇనిషియల్ ఉంటుంది కదా, సేమ్ అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్లు ఎటువంటి చేంజ్ అని వస్తే మీకు అక్కడ నేమ్ చేంజ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. నేమ్ చేంజ్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే నేమ్ చేంజ్ అని వస్తుంది. ఇంకో ఫార్మెట్ ఉంటుంది, గెజిటెడ్ తోటి సైన్ పెట్టించుకొని మీరు కనుక తీసుకొని వస్తే మీరు చేంజ్ అయిన నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏదైతే చేంజ్ అయిన నేమ్ ఉందో ఇది కూడా వెసులుబాటు ఉంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు 10th లో ఉన్న నేమే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుందంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు సార్ నా పేరేమో 10th లో ఉన్నది ఒక ఉంది, ప్రెసెంట్ ఆధార్లో కానీ బ్యాంకులో కానీ సో అన్ని బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డులు కానీ అన్ని కూడా నేమ్ చేంజ్ అయ్యాయి అంటే మనం అడుగుతుంది అప్లై చేసేటప్పుడు. ఎక్కడ మన 1 టైం రిజిస్ట్రేషన్ ఉందా, ఓటీఆర్ ఫామ్ లా ఆర్ఆర్బి ఉంటుంది కదా రైల్వేలో 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేమ్ చేంజ్ అని క్వశ్చన్ అడుగుతుంది. ఇస్తాను ఒక గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఏంది చేంజ్ ఏమైంది అనేది అక్కడ మెన్షన్ చేసి అడిగిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? అంతేగాని మీకు ఆధార్లో అడ్రస్ వేరేది ఉన్నంత మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ కొంతమంది మ్యారేజ్ అయిపోయినా సరే వాళ్ళ ఫాదర్ నేమ్ తోటి కంటిన్యూ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అంతే. జాబ్ పర్పస్కి అయితే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటిది ఉండదు. ఒకవేళ మీకు ఆధార్లో మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే వెళ్తారు. మ్యారేజ్కి ముందేమో గర్ల్స్ మీ ఇంటి దగ్గర ఉంటారు, ఫాదర్ ఇంటి దగ్గర. మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అత్తగారింటికి వెళ్తారు, వాళ్ళ అడ్రస్ వేరే ఉంటుంది. అలా పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అడ్రస్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది మీకు. ఓకేనా? అడ్రస్ వల్ల ఎన్ని అడ్రస్లను మార్చుకోవచ్చు ఆధార్లో. కొంతమంది జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్ విజయవాడ వెళ్తూ ఉంటారు, బెంగళూరు వెళ్తూ ఉంటారు, అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంటది కదా. అడ్రస్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే అడ్రస్ అనేది ఎప్పటికప్పుడు మార్చుకుంటాం కాబట్టి ఆధార్లో వేరే అడ్రస్ ఉంది, నేను మా ఫాదర్ నేమ్ ఇనిషియల్ పెడితే ఏమైనా ప్రాబ్లం అయితే అంటే ఎటువంటి ప్రాబ్లం కాదు. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. సో 1 word లా కన్క్లూడ్ చేద్దాం. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫార్మేట్ అనేది ఈడబ్ల్యూఎస్ స్టేట్ పెట్టొచ్చు, సెంట్రల్ పెట్టొచ్చు, మీకు ఇబ్బంది లేదనుకుంటే స్టేట్ కూడా పెట్టొచ్చు. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ అనేది 8 లక్షల బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే ఎబో ఉంటే ఇక్కడ మీరు ఎస్ఆర్ అని మాత్రం పెట్టండి. సర్టిఫికేట్ నెంబర్ అడిగేటప్పుడు మాత్రం మీకు ఏదైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్కి వెళ్ళండి. సో మాన్యువల్ గా వెళ్ళాలనుకుంటే ఇది ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏ ఇయర్ తీసుకోవాలంటే బెటర్ ప్రెసెంట్ ఇయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోండి. మిగతా వాళ్ళు 1 year 2 years బిఫోర్ అయినా లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక గర్ల్స్ నేమ్ చేంజ్ ఇష్యూ అనేది ఒక నేమ్ చేంజ్ అయితే అక్కడ చేంజ్ నేమ్ మన దగ్గర ఎస్ఎన్ ఎంటర్ చేయండి, వాళ్ళు అడిగిన పర్ఫామ్ నింపి అప్లోడ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా మంది కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇస్తాను. రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రైల్వేకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డిస్కౌంట్స్ తోటి ఆఫర్ అయితే మీకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ వల్ల మీకు డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ కంటెంట్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇయర్ లో రైల్వే జాబ్ అయినా టార్గెట్ అనుకున్న వాళ్ళకి మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది. రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం అయితే 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డెమో వీడియోస్ కూడా చూడండి. మీకు డెమో వీడియోస్ చూసి డెమో మాక్ టెస్ట్ రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. మీకు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో 2019 నోటిఫికేషన్లో కూడా గ్రూప్ డీల్ అయితే ఎన్టీపీసీ అయితే చాలా మంది కూడా జాబ్ రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మన టార్గెట్ 2025 కాబట్టి ఇప్పటి నుంచి కూడా మనం ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.